హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎంకే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీ టెట్ జూలై 2024 పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి 16వ తారీఖు అక్టోబర్ నెలలో 2024న షిఫ్ట్ 2లో జరిగిన సైకాలజీ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. దానిలో మొదటి ప్రశ్న, అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్ ఏ నైతికత, ఆప్షన్ బి వాస్తవికత, ఆప్షన్ సి సంతోషదాయక, ఆప్షన్ డి బాధాకర. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వాస్తవికత. అహం వాస్తవికత సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 2, ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధకంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మసులుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యం. ఆప్షన్ ఏ అభిరుచి, ఆప్షన్ బి వైఖరి, ఆప్షన్ సి ప్రజ్ఞ, ఆప్షన్ డి సహజ సామర్థ్యం. ఈ సెకండ్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రజ్ఞ. ఇక క్వశ్చన్ నెంబర్ 3, పూర్వ బాల్య దశను ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్ ఏ అన్వేషణ దశ, ఆప్షన్ బి ముఠా దశ, ఆప్షన్ సి అనుకరణ దశ, ఆప్షన్ డి పగటి కలలు కనే దశ. ఈ థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్స్ గా 1, 3 అనేవి వస్తాయండి. అంటే ఏ అన్వేషణ దశ, అలాగే ఆప్షన్ సి అనుకరణ దశ, ఈ రెండు జవాబులుగా వస్తాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 4, క్రింది వానిలో పెరుగుదల అభివృద్ధిలో అనువంశికత ప్రధాన కారకంగా సమర్థించిన వారు. ఆప్షన్ ఏ వాట్సన్, ఆప్షన్ బి ఫ్రీమన్, ఆప్షన్ సి బాగ్లే, ఆప్షన్ డి గాల్టన్. క్వశ్చన్ నెంబర్ 4 కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గాల్టన్. ఇక క్వశ్చన్ నెంబర్ 5, భారతి ఇంజనీరింగ్ చదవాలనుకుంది కానీ ఆమె ఫెయిల్ అవుతారని భయపడింది. ఈ రకం సంఘర్షణ. ఆప్షన్ ఏ ఉపగమ ఉపగమ, ఆప్షన్ బి ఉపగమ పరిహార, ఆప్షన్ సి పరిహార పరిహార, ఆప్షన్ డి ద్వి ఉపగమ పరిహార. ఫిఫ్త్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి ఉపగమ పరిహార. ఇక క్వశ్చన్ నంబర్ 6, వస్తు స్థిరత్వ భావన ఈ దశలో ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ బి పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ సి మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ డి అమూర్త ప్రచాలక దశ. ఈ 6th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంద్రియ చాలక దశ. ఇక క్వశ్చన్ నంబర్ 7, ఎరిక్సన్ ప్రకారం 12 నుండి 20 సంవత్సరాల వయసులో కనబడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ ఏ స్వయం ప్రతిపత్తి సందేహం, ఆప్షన్ బి చొరవ చూపడం తప్పు చేశానన్న భావన, ఆప్షన్ సి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, ఆప్షన్ డి శ్రమించడం న్యూనత. ఈ 7th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. ఇక క్వశ్చన్ నంబర్ 8, వికాసానికి సంబంధించి సరి అయిన ప్రవచనం. ఆప్షన్ ఏ పరిమాణాత్మకం, ఆప్షన్ బి మార్పులన్నీ అనువంశికతపై ఆధారపడును, ఆప్షన్ సి భౌతిక మార్పులకు సంబంధించినది, ఆప్షన్ డి సమగ్రము మరియు విస్తృతం. 8th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సమగ్రము మరియు విస్తృతం. ఇక క్వశ్చన్ నంబర్ 9, క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష కానిది. ఆప్షన్ ఏ స్థిరామరకల పరీక్ష, ఆప్షన్ బి ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష, ఆప్షన్ సి పిల్లల గ్రాహ్యక పరీక్ష, ఆప్షన్ డి బాటియా బ్యాటరీ పరీక్ష. 9th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బాటియా బ్యాటరీ పరీక్ష.
ఇక క్వశ్చన్ నంబర్ 10. బాలల వికాస దశలో వాగుడుకాయ దశ. ఆప్షన్ ఏ శైశవ దశ, ఆప్షన్ బి పూర్వ బాల్య దశ, ఆప్షన్ సి ఉత్తర బాల్య దశ, ఆప్షన్ డి కౌమార దశ. 10th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ. ఇక క్వశ్చన్ నంబర్ 11. గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలము కానీ నీరు తాగించలేము కదా అనే సామెతను ఆధారం ఉన్నది ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సంసిద్ధతా నియమం, ఆప్షన్ బి ఫలిత నియమం, ఆప్షన్ సి అభ్యాస నియమం, ఆప్షన్ డి అవిరళ నియమం. 11th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సంసిద్ధతా నియమం. ఇక క్వశ్చన్ నంబర్ 12. అభ్యసనం అనేది ఆప్షన్ ఏ సరళ గమ్య నిర్దేశక చర్య, ఆప్షన్ బి సరళ సార్వత్రిక ప్రక్రియ, ఆప్షన్ సి సంక్లిష్ట నిష్క్రియాత్మక ప్రక్రియ, ఆప్షన్ డి సంక్లిష్ట క్రియాత్మక ప్రక్రియ. 12th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సంక్లిష్ట క్రియాత్మక ప్రక్రియ. ఇక క్వశ్చన్ నంబర్ 13. అబద్ధం చెప్పడం తప్పుగా భావించే వ్యక్తి అబద్ధం చెప్పకుండా ఉండటంలో ఇమిడి ఉన్న ప్రేరణ. ఆప్షన్ ఏ అంతర్గత ప్రేరణ, ఆప్షన్ బి సాధన ప్రేరణ, ఆప్షన్ సి బాహ్య ప్రేరణ, ఆప్షన్ డి కృత్రిమ ప్రేరణ. 13th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అంతర్గత ప్రేరణ. ఇక క్వశ్చన్ నంబర్ 14. అక్షాంశాలు రేఖాంశాలు అనే భావనలు ఈ భావనలకు ఉదాహరణలు. ఆప్షన్ ఏ సరళ, బి మూర్త, సి అమూర్త, డి సంక్లిష్ట. దీనికి మెయిన్ ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ మరియు బి, ఆప్షన్ బి ఏ మరియు సి, ఆప్షన్ సి బి మరియు డి, ఆప్షన్ డి సి మరియు డి. 14th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సి మరియు డి అంటే అమూర్త అలాగే సంక్లిష్ట. ఇక క్వశ్చన్ నంబర్ 15. అభ్యసించే విషయాల మధ్య గాని పద్ధతుల మధ్య గాని సారూప్యత వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. ఆప్షన్ ఏ విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం, ఆప్షన్ బి సమరూప మూలకాల సిద్ధాంతం, ఆప్షన్ సి ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, ఆప్షన్ డి ఆదర్శాల సిద్ధాంతం. 15th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సమరూప మూలకాల సిద్ధాంతం. ఇక క్వశ్చన్ నంబర్ 16. నిబంధన ఏర్పడిన తరువాత నిర్నిబంధత ఉద్దీపన ఇవ్వడం ఆపివేస్తే అది దీనికి దారితీస్తుంది. ఆప్షన్ ఏ పునర్బలనం, ఆప్షన్ బి అయత్న సిద్ధ స్వాస్థ్యం, ఆప్షన్ సి విలుప్తీకరణం, ఆప్షన్ డి సామాన్యీకరణం. 16th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విలుప్తీకరణం. ఇక క్వశ్చన్ నంబర్ 17. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ ఎడ్గర్ రూబిన్, ఆప్షన్ బి సిఎల్ మోర్గాన్, ఆప్షన్ సి రిచర్డ్, ఆప్షన్ డి జీరోమ్ బ్రోనర్. 17th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎడ్గర్ రూబిన్. ఇక క్వశ్చన్ నంబర్ 18. స్మృతి ప్రక్రియలో మెదడులో ఏర్పడే చిహ్నాలు. ఆప్షన్ ఏ న్యూరోగ్రామ్స్, ఆప్షన్ బి న్యూరో మస్కులర్ గ్రామ్స్, ఆప్షన్ సి పాలిసోమ్నోగ్రామ్స్, ఆప్షన్ డి న్యూరో ఇమేజింగ్ గ్రామ్స్. 18th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూరోగ్రామ్స్. ఇక క్వశ్చన్ నంబర్ 19. రాష్ట్రాలు ముఖ్య పట్టణాలు నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసనం. ఆప్షన్ ఏ నియమాల అభ్యసనం, ఆప్షన్ బి సాధారణీకరణ అభ్యసనం, ఆప్షన్ సి క్రమయుత అభ్యసనం, ఆప్షన్ డి వాస్తవికత అభ్యసనం. 19th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వాస్తవికత అభ్యసనం. ఇక క్వశ్చన్ నంబర్ 20.
క్రింది వాటిలో ఒకటి భావావేశ రంగానికి చెందదు. ఆప్షన్ ఏ ప్రతిస్పందించడం, ఆప్షన్ బి విలువ కట్టడం, ఆప్షన్ సి అవగాహన చేసుకోవడం, ఆప్షన్ డి శీలస్థాపన. 28th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అవగాహన చేసుకోవడం అనేది భావావేశ రంగానికి చెందని అంశం అవుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 21. హోమ్ స్కూలింగ్ అనే పుస్తక రచయిత. ఆప్షన్ ఏ గిజుబాయ్, ఆప్షన్ బి జాన్ హాల్ట్, ఆప్షన్ సి ముకరెంకో, ఆప్షన్ డి పాలో ఫ్రెయిరీ. 21st క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జాన్ హాల్ట్. ఇక క్వశ్చన్ నంబర్ 22. శైశవ దశలో ఉన్న బాలుడు ఇతర కుటుంబ సభ్యుల మధ్య తన అమ్మను గుర్తించడం అనేది. ఆప్షన్ ఏ శాబ్దిక అభ్యసనం, ఆప్షన్ బి ప్రత్యక్ష అభ్యసనం, ఆప్షన్ సి భావనాత్మక అభ్యసనం, ఆప్షన్ డి విచక్షణ అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 22కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విచక్షణ అభ్యసనం. ఇక క్వశ్చన్ నెంబర్ 23. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన భారతదేశ ప్రధాని. ఆప్షన్ ఏ మన్మోహన్ సింగ్, ఆప్షన్ బి వాజ్పేయి, ఆప్షన్ సి నరేంద్ర మోదీ, ఆప్షన్ డి ఇందిరాగాంధీ. 23rd క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నరేంద్ర మోదీ. ఇక క్వశ్చన్ నంబర్ 24. క్రింది వానిలో అమూర్త భావన కానిది. ఆప్షన్ ఏ న్యాయం, ఆప్షన్ బి నిజాయితీ, ఆప్షన్ సి సెకను, ఆప్షన్ డి ఆకుపచ్చ రంగు. క్వశ్చన్ నంబర్ 24కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆకుపచ్చ రంగు. ఇక క్వశ్చన్ నంబర్ 25. ఈ క్రింది వానిలో మొదటి తరం కంప్యూటర్. ఆప్షన్ ఏ ఈడివిఏఎల్, ఆప్షన్ బి సిడిసి 1604, ఆప్షన్ సి ఐబిఎం 1401, ఆప్షన్ డి ఐబిఎం 1620. ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదండి, యాడ్ స్కోర్ ఇచ్చారు. ఇక క్వశ్చన్ నంబర్ 26 అనేది చూద్దాము. 1 పెటాబైట్ విలువ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 1024 GB, ఆప్షన్ బి 1024 TB, ఆప్షన్ సి 1024 ZB, ఆప్షన్ డి 1024 EB. 26th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1024 TB. ఇక క్వశ్చన్ నంబర్ 27. భారతదేశంలో బిఎస్ఎన్ఎల్ సేవలు ప్రారంభించిన సంవత్సరం. ఆప్షన్ ఏ 1900, ఆప్షన్ బి 2000, ఆప్షన్ సి 1995, ఆప్షన్ డి 1984. 27th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1995. ఇక క్వశ్చన్ నంబర్ 28. MOOCని విస్తరించుము. ఆప్షన్ ఏ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, ఆప్షన్ బి మాస్ ఆన్లైన్ ఓపెన్ కోర్సెస్, ఆప్షన్ సి మాస్ ఆన్లైన్ ఓరియంటెడ్ కోర్సెస్, ఆప్షన్ డి మ్యాసివ్ ఆన్లైన్ ఓపెనింగ్ కోర్సెస్. 28th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఇక క్వశ్చన్ నంబర్ 29. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 40 ఉంటే ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. క్వశ్చన్ నంబర్ 29కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2. ఇక క్వశ్చన్ నంబర్ 30. NEP 2020 ప్రకారం మొదటి 5 సంవత్సరాల విద్యను ఇలా పిలుస్తారు.
ఆప్షన్ ఏ పునాది పూర్వక, ఆప్షన్ బి సిద్ధపాటు, ఆప్షన్ సి మధ్య, ఆప్షన్ డి ప్రాథమిక. 30th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పునాది పూర్వక. ఇదండి ఏపీ టెట్ జూలై 2024 పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ కి సంబంధించి 16వ తారీఖు అక్టోబర్ నెల 2024న జరిగిన షిఫ్ట్ 2లో సైకాలజీ క్వశ్చన్స్ అనేవి. ఇలా మీకు అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.